గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రావాలి. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది చాలా మంది గురుగారు మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మేషరాశి మిత్రులారా, ఈ యొక్క జూలై నెల 10 నుంచి 30 తారీఖు వరకు 2020 అలా ఉండబోతుంది. అంటే బాగున్నారా? ఫస్ట్ ఏళ్ళ నడుస్తుంది. బట్ గురువు మీకు యోగాన్ని ఇస్తున్నారు. ఎలా ఉంది ఈ నెల అంతా కూడా మీకు గ్రహబలం అంటే కుజుడు ధైర్యాన్ని, గురుడు ఆశీర్వాదాన్ని, శుక్రుడు సంబంధాల్లో మాధుర్యాన్ని, శిక్షణను, కొత్త అవకాశాలను, కేతు ఆధ్యాత్మిక దృష్టిని కలిగిస్తున్నాడైతే చంద్రుని సంచారం వల్ల కొన్ని రోజులు భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల మీకు ఆర్థికంగా ఎలా ఉందంటే ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన బకాయిలని వసూలయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగి ధన ప్రమాణం నిలకడగా ఉంటుంది. బంగారం, స్థిరాస్తి రూపంలో పెట్టుబడులు మంచిది. ఇంకా వ్యాపారంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పాత కష్టాలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంలో పారదర్శకత పాటిస్తే మంచి లాభాలు వస్తాయి. ఫుడ్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్ వ్యాపారం, డిజిటల్ రంగాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పచ్చు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్ లేదా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న మీకు శుభవార్త అందవచ్చు. ప్రభుత్వ పరీక్షలకు సిద్ధంగా ఉన్న వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ఇక ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి ప్రభుత్వ టెండర్లు, లైసెన్సులు అసమర్థులు ఆలస్యంగా చివరికి అనుకూలంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగ బదిలీ లేదా పదోన్నతి లేదా మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్స్ కూడా మంచిగా ఉంటుందని చెప్పచ్చు. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, ఇంజనీరింగ్, మల్టీనేషనల్ సంస్థలు పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. మీ ప్రతిభ నిరూపించుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్యలో ఆనందకర వాతావరణం ఉంటుంది, దుఃఖకరమైనటువంటి వాతావరణం ఉంటుంది, మల్టిపుల్ గా ఉంటుంది అని చెప్పచ్చు. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఇంటిలో శుభకార్యాలు చర్చలు ప్రారంభమవుతాయి. ఇంకా ప్రేమికులు అంటారా, పరిచయం కావచ్చు, దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం కావచ్చు, ప్రేమికులు ఒకరొక్కడ అవగాహన పెరుగుతుంది. ఈ నెల కాస్త బాగుందని కూడా చెప్పచ్చు మేషరాశి వారికి. ఇంకా ప్రత్యేకించి సినిమా రంగం వాళ్ళకి, కళాకారులకి, టీవీ రంగం వారికి, సినీ, టీవీ, యూట్యూబ్, సోషల్ మీడియా రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తున్నాయి. మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. రచయితలు, సంగీత దర్శకులు, నటులు, యాంకర్లు, డిజిటల్ క్రియేట్ చేసే వారికి అందరికీ కూడా మంచి స్పందన అండి ఈ నెల. కోర్టు వ్యవహారంలో ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్న కేసులు అనుకూలమైనటువంటి మారే పరిణామాలు వస్తున్నాయి. రాజీ మార్గం ద్వారా సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. న్యాయపరమైనటువంటి పత్రాలు జాగ్రత్తగా పరిశీలించండి. విదేశాల్లో ఉద్యోగం లేదా చదువు చేస్తున్నటువంటి వారికి, వీసా, ఇమిగ్రేషన్ ఎదురు చూస్తున్న వారికి ఆశాజనకమైనటువంటి సమాచారం అందుతుంది. విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కూడా ఏర్పరచుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. షేర్ మార్కెట్ స్వల్పకాలిక ట్రేడింగ్ కంటే దీర్ఘకాలిక పెట్టుబడులు చాలా మంచిదని చెప్పచ్చు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ జోలికే వెళ్ళకండి. మంచి బెస్ట్ షేర్స్ ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండి నెక్స్ట్ లెవెల్కి ఉంటుంది. రియల్ ఎస్టేట్ అంటారా, మార్కెట్ ఉంది, డిస్కషన్ జరుగుతాయి కానీ అది చేతికి వచ్చే అవకాశాలు అయితే కనబడట్లేదు. సర్వీస్ సెక్టర్ లో ఉన్న కొంతమంది హోటల్, హాస్పిటల్, ట్రావెల్, ఎడ్యుకేషన్, కన్సల్టెన్సీ, బ్యూటీ, సెక్యూరిటీ, ఈవెంట్ రంగాలు ఉన్న వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కస్టమర్స్ పెరిగే అవకాశం ఉంది. ఇంకా శని నడుస్తుంది కాబట్టి కాస్త ఆయన ప్రభావం కూడా ఆరోగ్యం పట్ల చూపిస్తుంది. శరీరానికి తగినంత విశ్రాంతి కావాలి. అధిక వేడి, నీటి కొరత, తలనొప్పి, కండరాల ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి.
తర్వాత మూత్ర విసర్జన దగ్గర మంట పుట్టేటట్టుగా అవకాశం ఉంది. ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. కొంచెం వేడి తగ్గించుకునే విషయాలు తెలుసుకోండి. రైతులకి వర్షాకాలం ప్రారంభమైంది, మంచి అవకాశం ఉన్న రైతులకి అద్భుతంగా ఉంటారు. ఎందుకంటే రైతులు బాగుంటేనే మనం అందరూ కూడా బాగుంటాం. ఈ నెల అదృష్ట తేదీలు చెప్పొచ్చు 12, 16, 21, 24, 28 తారీఖులు బాగుంటాయి. అదృష్ట సంఖ్య 1 మరియు 9. అదృష్ట రంగులు ఎరుపు, కాషాయం, బంగారం. అదృష్ట దిక్కు తూర్పు ఉంది. చెప్పండి మీకు ఏం పరిహారం అంటే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం, అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పడం, శనివారం నువ్వులతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని మీ ఇష్ట దేవాలయంలోనూ లేదా మీ కుల దేవత దగ్గర పోయి వెలిగించండి. ఈ నెల మీరు కందిపప్పు, ఎర్రని వస్త్రం, బెల్లం, పండ్లు దానం ఇస్తే చాలా బాగుంటుంది. మేషరాశి వారికి 20 రోజులు శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి, జ్యోతిషాస్త్రుల్ని సంప్రదించండి. లేదా ద్వారానే మీరు జ్యోతిష్యం తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్ కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇక్కడ శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల, ఈ కరుంగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్ గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్ లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాను. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. సర్వే జనాభా వాళ్ళకి ఇంకా వెంటనే కాకపోవడానికి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం అప్ అండ్ డౌన్స్ కూడా చూస్తుంటే శని, సింహరాశికి ఆ శని యొక్క ప్రభావం కొంచెం ఎక్కువ చూపిస్తున్నాడు. షేర్ మార్కెట్ అసలు ఈ నెల ముట్టుకోకుండా ఉండండి, జాగ్రత్తగా ఉండి పాత పెట్టుబడులనే కంటిన్యూ చేసుకోండి. పెడితే ప్రయోజనం ఉండేటట్టుగా బాగా అనలైజ్ చేసి పెట్టండి. కానీ ఎవరో ఏదో చెప్పారు, టిప్స్ ఇస్తారని పెట్టి మోసపోకండి. రియల్ ఎస్టేట్ శ్రద్ధగా ఉందండి. సింహరాశి వారికి రియల్ ఎస్టేట్ గొప్పగా లేదు. అవకాశం నిర్మాణ రంగం ఏమైనా ఉంటే కన్స్ట్రక్షన్ చేసుకోండి. ఇంకా సర్వీస్ సెక్టర్, హోటల్, హాస్పిటల్, కన్సల్టెన్సీ, ఈవెంట్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కస్టమర్లు కాస్త ఆందోళన ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ నెలని కూడా చెప్పచ్చు. శరీరంలో వేడి పెరుగుతుంది, రక్తపోటు, హింసట, నిద్రనితనం పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏదో ఒక చిన్న శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి. రైతులకు అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో సివిల్స్, డిఫెన్స్, మెడికల్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ చదివే వారు చాలా కష్టపడి చదవాలి. అవకాశాలు వస్తాయి కానీ చాలా చాలా కష్టపడాలి. ఈ నెల మీకు అదృష్టం ఇచ్చే దినాలంటే 12, 16, 19, 24, 28, 30 తారీఖులు బాగా వస్తాయి. అదృష్ట సంఖ్య 1 మరియు 3 మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట రంగులు బంగారం, కాషాయం, ఎరుపు రంగులు కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది. ప్రతి ఆదివారం ఉదయం సూర్య నమస్కారం చేయండి, అర్ఘ్యం మొదలండి, నీళ్ళు అర్ఘ్యం మొదలండి. సూర్యుడికి ఆదిత్య హృదయం వింటూ నుండి పారాయణం చేయండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. గోధుమ, బెల్లం, రాగి పాత్రలు, ఎరుపు లేదా కాషాయ వస్త్రాలు దానం ఇవ్వండి. విద్యార్థులకి పుస్తకాలు లేదా పెన్సిల్స్ లాంటివి ఇవ్వండి. ఆలయాలు దీపం, నూనె దానం చేయండి. సూర్యగ్రహ అనుగ్రహం పొందండి. ఆర్థిక పురోగతి, వ్యాపార విస్తరణ, విదేశీ అవకాశాలు కలిసి వచ్చే శుభకాలం ఇది. అత్యంత విజయవంతమైనగా నిలబడాలి అంటే మీ ప్రయత్నం అద్భుతంగా ఉంటుంది అని మీరు ప్రయత్నం చేయండి, సాధిస్తారు.
విజయోస్తు.